హాయ్ అండి, నేను మీ అను పల్నాటి. ఈరోజు మురుకులు చేయడం ఎలాగో చూద్దాము. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటాయి. మురుకులు కరకరలాడుతూ మృదువుగా పెద్దవాళ్ళు తినడానికి కూడా చాలా బాగుంటాయి. అది ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా 1 కేజీ బియ్యంకి 1/2 కేజీ మినపప్పు, 1/2 కేజీ పెసరపప్పు తీసుకొని అన్నీ విడివిడిగా మీడియం మంట మీద పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇలా పళ్ళెంలో పోసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని మెత్తగా పిండి ఆడించుకోవాలి. పిండి ఆడించుకున్న తర్వాత ఆ పిండిని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని అందులోనే ఒక 3 స్పూన్లు జీలకర్ర మిక్సీ పొడి చేసుకొని అందులో వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 కేజీ పిండికి 1/4 లీటర్ పాలు, 100 గ్రాముల వెన్నపూస వేసుకుంటే సరిపోతుంది. అవన్నీ వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. ఆ కలుపుకున్న పిండిని మనుగు చిట్లలో పెట్టుకొని బాండెట్లో ఒత్తుకుంటే సరిపోతుంది. అంతే. అంతే అండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాలనిస్తే సరిపోతుంది. కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.